సీఎం చంద్రబాబు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ అత్యంత దారుణమైన మార్ఫింగ్ చిత్రాలు రూపొందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని అరెస్టు చేసిన పోలీసులు కుప్పం తరలించారు. పూడి శ్రీహరి చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి ఆయన దుస్తులపై రక్తపు మరకలు అంటించి దారుణంగా మార్ఫింగ్ ఫోటో సృష్టించారు. దీన్ని ఈ నెల 13న వైసీపీ అధికారిక ఫేస్బుక్ ఖాతా సహా ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులతో ఈ పోస్టును సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించారు. కులాలు వర్గాలను రెచ్చగొట్టేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ఈ పోస్టు పెట్టారు. కుప్పం పట్టణానికి చెందిన మొదలియర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం వినోద్ కుమార్ దీనిపై ఇటీవల కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ నెల 13న కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు తొలుత రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గిరీష్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో తాడేపల్లి గుట్టు బయటపడింది. మొత్తం వ్యవహారంలో పూడి శ్రీహరి కుట్ర వెలుగు చూసింది. అనంతరం గిరీష్ కుమార్ రెడ్డిని కుప్పంలోని మొదటి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 25,000 పూచీకత్తుతో విడిచిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. శ్రీహరిని నిన్న రాత్రికి కుప్పం తీసుకువచ్చారు. అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను ప్రశ్నించారు. వైసీపీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంలో ఎవరెవరి పాత్ర ఉంటుంది, మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా మీ బాధ్యత ఏంటని ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. మరోవైపు శ్రీహరిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం. వీటిల్లోనూ ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.